బ్రేకింగ్ న్యూస్. సంక్రాంతి సంబరాల కేసులో అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది గుంటూరు న్యాయస్థానం. రైట్. అంబటి రాంబాబు చుట్టూ కూడా కేసులు ఉచ్చుబిగిస్తుందని చెప్పాలి. ఏదైతే సంక్రాంతి సంబరాల కేసులో అంబటి రాంబాబుకు మరొకసారి రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా గుంటూరు న్యాయస్థానం అయితే తీర్పునిచ్చింది. సో అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పటికే నిన్న బెయిల్ మంజూరైంది, ఈ రోజు బయటకు వస్తారనేసి అనుకున్నారు. అయితే సంక్రాంతి సంబరాల కేసులో మరొకసారి రిమాండ్ విధించడంతో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. రైట్. అంబటి రాంబాబుకి అయితే మరొకసారి రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఏదైతే సంక్రాంతి సంబరాల కేసులో ఆయనపై ఇప్పటికే కేసు నమోదైంది. అయితే దీన్ని విచారణ చేసిన గుంటూరు న్యాయస్థానం అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా తీర్పునిచ్చింది గుంటూరు సివిల్ జడ్జ్ కోర్టు అనే చెప్పాలి. అయితే కొన్ని కేసుల్లో సహా నిన్ననే అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది అనుకున్నారు. అయితే ఇప్పటికే ఆయనపై కూడా పెద్ద మొత్తంలో కేసుల సంఖ్య నమోదయ్యి ఉంది. సో వీటిలో ఏదైనా కూడా మరొకసారి కనుక దీనిపై విచారణ చేస్తే బయటకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనుకున్నారు. అయితే ఇప్పుడు సంబరాలు ఏదైతే సంక్రాంతి సంబరాల కేసుకు సంబంధించి మరొకసారి అయితే 14 రోజులైతే గుంటూరు సివిల్ కోర్టు అయితే రిమాండ్ విధించింది. సో దీంతో ఇప్పుడు అంబటి రాంబాబును ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటనేది కూడా సస్పెన్షన్ గా మారిందనే చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి కస్టడీకి తీసుకోబోతున్నారా ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ లైవ్ లో అందిస్తారు. మణికుమార్, చెప్పండి. ఏదైతే సంక్రాంతి సంబరాల కేసులో మరొకసారి అయితే రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు, ఇప్పుడేంటి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుపోతున్నారు? అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లిలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల నేపథ్యంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు గుంటూరు కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి అంబటి రాంబాబుకు మరోసారి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 26వ తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించారు. ప్రస్తుతం అంబటి రాంబాబును పోలీసు వాహనంలో తిరిగి రాజమండ్రి జైలుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే 3 కేసుల్లో అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో రిమాండ్ విధించారు. అయితే ఆ కేసులో బెయిల్ మంజూరు కావడంతో తర్వాత రెండవ కేసులో పట్టాపురం పోలీసులు గతేడాది చెలో మెడికల్ కాలేజీ సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పట్టాపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి కూడా రిమాండ్ విధించారు. ఆ కేసులోనే ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి కూడా బెయిల్ మంజూరు అయితే బెయిల్ మంజూరు అయిన తర్వాత వాస్తవానికి ఈ రోజు అయినా ఆ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు కాగా ఈ రోజు రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అయితే అంబటి రాంబాబుకు సంబంధించి మరో కేసు తాజాగా తెర మీదకి వచ్చింది. అయితే సత్తెనపల్లిలో నమోదైనటువంటి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే సత్తెనపల్లి ప్రాంతంలో సంక్రాంతి సంబరాల నేపథ్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఆ లక్కీ డ్రాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పింఛన్దారుల నుంచి దాదాపు 200 రూపాయలు వాళ్ళకి మినహాయించి వాటితో లక్కీ డ్రాలు తీసి బహుమతులు కూడా అందజేసి చట్టవిరుద్ధం అంటూ కూడా జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. అయితే అప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోలేదు పోలీసులు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఆ కేసు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గాది వెంకటేశ్వర కోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అంబటి రాంబాబును కోర్టు హాజరుపరచాలని ఇప్పటికే పోలీసులకు పీటీ వారెంట్ జారీ చేసింది. పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని అంబటి రాంబాబుని ఈ రోజు ఉదయం రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చి ఉదయం నుంచి కూడా వాదనలు వాడేవేడిగా సాగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి అంబటి రాంబాబుకు రిమాండ్ విధిస్తూ కూడా తీర్పును వెలువరించారు. దీంతో ప్రస్తుతం అంబటి రాంబాబుని రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు అధికారులు. మొత్తం 3 కేసులు ఇప్పటి వరకు రాంబాబుకు రిమాండ్ విధించారు. రెండిట్లో బెయిల్ మంజూరైంది. ఇప్పుడు తాజాగా ఏదైతే సత్తెనపల్లిలో నమోదైన కేసుకు సంబంధించి రాంబాబును మరోసారి 14 రోజులు రిమాండ్ విధించడం. ఈ నెల 26 వరకు కూడా అంబటి రాంబాబు ఈ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నారు. మరోసారి ఆ కేసుకు సంబంధించి పూర్తిగా లోతైన దర్యాప్తు విచారణ చేయడానికి అంబటి రాంబాబును 5 రోజుల కస్టడీ కోరేందుకు కూడా పోలీసులు రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అక్కడ
ఎస్ మణికుమార్, అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ముందస్తు అటు బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 కేసుల్లో కూడా 2 రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయనకైతే బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు అటు అంబటి రాంబాబు న్యాయవాదులు ఎలా ముందుకెళ్ళనున్నారు? ఖచ్చితంగా అంబటి రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి రేపు ఆ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే గత 2 కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, వాటి మీద విచారణ జరిగిన తర్వాత బెయిల్ మంజూరు కావటం, ఇప్పుడు తాజాగా ఇది 3వ కేసు కాబట్టి ఈ కేసు కూడా ఖచ్చితంగా ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు అంబటి తరపు న్యాయవాదులు. మరోవైపు పోలీసులు కూడా ఈ కేసులో ఆ లోతైన విచారణ చేయడానికి, మరింత సమాచారం రాబట్టడానికి అంబటి రాంబాబు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు ఈ రెండింటికి సంబంధించి బెయిల్ కావచ్చు, కస్టడీ పిటిషన్ కావచ్చు, వీటికి సంబంధించి గుంటూరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తారు. వాటి మీద కూడా విచారణ జరిగిన తర్వాత ఏం తీర్పు వస్తుందనేది ఒక ఉత్కంఠ పరిణామంగా మారిందని చెప్పాలి. ఇక్కడ ఎస్ మణికుమార్, ఏదైతే ఈ రోజు అంబటి రాంబాబు బయటకు వస్తారని ఊహించారు అంతా, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో వేచి చూస్తున్నారు అక్కడ. మరి ఇప్పుడు మరొకసారి కూడా తిరిగి జైలుకి వెళుతున్నారు. మరి దీనిపై వారి స్పందన ఎలా ఉంది? వాస్తవానికి నిన్న సాయంత్రం బెయిల్ మంజూరు అయిన తర్వాత ఏదైతే పట్టాపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు అయిన తర్వాత ఈ రోజు ఆయన బయటికి రావాల్సింది. నిన్న సాయంత్రం అంబటి రాంబాబు ఇంటి వద్ద అంబటి రాంబాబు కుమార్తెలు వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నిన్న సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకున్న కొద్దిసేపటికే మరొక పీటీ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మరోసారి కోర్టు ముందు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతానికి అంబటి రాంబాబుకు సంబంధించి పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ వస్తే గనక మరొక కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా చాలా పోలీస్ స్టేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని దూషించిన కేసులు 36కి పైగా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి హైకోర్టు కూడా వాటి మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, అదేవిధంగా మామూలుగా పట్టుకొని నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని చెప్పి హైకోర్టు విసులుబట్టించిన నేపథ్యంలో ఆ కేసులు కాకుండా ఏదైతే మిగిలిన కేసులు ఏవైతే ఉంటాయో ఆ అంబటి రాంబాబు నమోదు కేసులకు సంబంధించి పూర్తిగా కూడా వాటికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు కూడా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఈ కేసులకు సంబంధించి అంబటి రాంబాబు కేసుకు సంబంధించి రేపు అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. అదేవిధంగా పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అంబటి రాంబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేనట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే వరుస కేసుల నేపథ్యంలో ప్రస్తుతానికి అంబటి రాంబాబు విడుదల వారికి ఆలస్యమయ్యే అవకాశం ఉందో తెలుస్తుంది. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు అయితే రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందో కూడా మనకి తెలుస్తోంది. అక్కడ ఎస్ మణికుమార్, అయితే మరిన్ని కేసులు కూడా ఏదైతే అతను చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి మరి పోలీసులు మరికొన్ని వాటిపై కూడా పీటీ వారెంట్ వేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పట్టాపురం పోలీస్ స్టేషన్ ఇంకో మరొక 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి పోలీసులు ఎటువంటి మూవ్మెంట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు తాజాగా సత్తెనపల్లిలో గత వైసీపీ ప్రభుత్వంలో హయాంలో నమోదైన కేసును బయటకు తీశారు. ఆ కేసుకు సంబంధించి కూడా కోర్టును ఆశ్రయించడం, కోర్టు వెంటనే విచారణకు తీసుకొచ్చి హాజరుపరచాలని చెప్పడం, వెంటనే దాని మీద వాదనలు వినిపించడం, అటు అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు, ఇటు పోలీసు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన అనంతరం మరోసారి అంబటి రాంబాబు ఆ కేసుకు సంబంధించి రిమాండ్ విధించారు. ఇప్పుడు ఒకవేళ రేపు కనుక ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలైన తర్వాత విచారణ జరిగిన అనంతరం ఒకవేళ బెయిల్ మంజూరు అయితే గనక మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక కేసుతో పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ విధంగా కూడా పోలీసులతో కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా అంబటి రాంబాబు ఇంకా ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయి, ఆ కేసులకు సంబంధించి ఆ పురోగతి ఎలా ఉంది, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద పోలీసులు కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అంబటి రాంబాబు ఇప్పటికే 2 సార్లు రిమాండ్ చేస్తే 2 సార్లు బెయిల్ వచ్చింది. మరోవైపు ఇప్పుడు తాజాగా సత్తెనపల్లి కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా రిమాండ్ విధించారు. అయితే రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది, అంబటి రాంబాబు అసలు ఇప్పట్లో బయటకు వస్తారా లేరా, ఇంకా ఒకవేళ బెయిల్ ఇస్తే గనక మరొక పీటీ వారెంట్లు జారీ చేసే అవకాశం ఉంది, ఇంకా ఏ కేసులు బయటకు వస్తాయి, ఏ విధంగా అంబటి రాంబాబు వ్యవహారం ముందుకెళ్తుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.